Live from Andhra Pradesh's Krishna district, where CM Jagan Mohan Reddy has just arrived to his Bahiranga Sabha, where he is going to address shortly. Let's take a look. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రోన్ ని రిలీజ్ చేస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. ఒక విలేజ్ సర్వేయర్ కి డ్రోన్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ విధంగా అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించడానికి ఒక సర్వేయర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర డ్రోన్ ని తీసుకోవడం జరిగింది. ఫ్లాగ్ ఆఫ్ అయింది. మార్చ్ పాస్ట్ చేస్తున్నారు సర్వేయర్స్. 13 జిల్లాలకి సంబంధించినటువంటి సర్వేయర్లందరూ ఒక ఆర్మీలా, ఒక సైన్యంలా పనిచేసే విధంగా మన సీఎం గారు వారందరినీ తీర్చిదిద్దారు. 13 జిల్లాలకు సంబంధించిన 14,000 సర్వేయర్లు ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వీరందరికీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ గా రూపుదిద్ది ప్రజలకు చేరువగా పాలన అనే దాన్ని మరొకసారి నిరూపిస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతోంది. ఇందాకే మనం చూసాము, ఏదైనా పని చేయడానికి మోటివేషన్ అనేది చాలా అవసరం. అలాంటి మోటివేషన్ ను దగ్గర ఉండి 13 జిల్లాలకు సంబంధించినటువంటి 14,000 మంది సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి, అంతేకాకుండా ఒక డ్రోన్ ని మనం అక్కడ చూస్తున్నాము. మీకు అక్కడ ఈ ప్రాంగణంలోనే 13 జిల్లాలకు సంబంధించినటువంటి డ్రోన్లు కూడా అక్కడ ఎగ్జిబిషన్ లో ఉంచారు. మరి ఆ డ్రోన్ల ద్వారా సర్వేలను నిర్వహించడం ఒక నూతన ప్రక్రియకు, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన నుంచి వచ్చిన ఒక ప్రక్రియకు ఇది నిదర్శనం అని చెప్పాలి. వస్తున్నారు హుందా అయిన నడకతో, యువనేత అంటే అచ్చం ఇలానే ఉండాలనిపించేలా తీర్చిదిద్దేటువంటి ఆ స్టైల్. యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, ఎనర్జెటిక్ చార్మిస్టిక్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. మీ అందరి కర్తాల ధ్వనులతో వారికి స్వాగతం చెబుదాం. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరూ ఇదే మీ స్వాగతం. మీ అందరికి ఇదే మా స్వాగతం. దయచేసి మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఏ బిడ్డ తన తల్లికి ఇవ్వలేని బహుమతి ఇచ్చిన ఘనత మన జగనన్నకే దక్కుతుంది. మహానేత తనయుడిగా వారసత్వాన్ని నిలబెడుతూ ప్రజలందరి మనసుల్ని ఆకట్టుకుంటూ అచ్చం తండ్రిలా అదే టీవీ, అదే చిరునవ్వు, అదే ఉత్సాహం, అదే ఉల్లాసం. ఇవాళ ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలోనే జగనన్న అంటే ఒక సంచలనం, యువతరానికి ఒక ఆదర్శ కిరణం. సంకల్ప బలం అంటే జగనన్నలా ఉండాలని ఈరోజు ఆంధ్రదేశమంతా ఉన్న బిడ్డలకు తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇది చాలదా? ఆ తల్లి విజయమ్మకు మన జగనన్న ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి. సాధించవలసిన లక్ష్యం ఒకటే అయినప్పుడు, ప్రజలే పరమావధి అనుకున్నప్పుడు, ఆ పనులను ఆదుకోవడం జీవితాశయం అయినప్పుడు, పట్టుదల అనేది ఒంటి పుట్టుమచ్చ అయినప్పుడు, మనిషి నుంచి మహానాయకుడిగా మారినప్పుడు ఆ మనిషి ఎలా ఉంటారో మనం రోజు చూస్తున్నాం. గత 18 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఆయనే జగన్మోహనుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కెళ్లపాడిలో మరి సర్వే నిర్వహించేందుకు తయారు చేసినటువంటి ఒక భూ రికార్డును చెప్పాలి అంటే ఒక సంచలనాత్మకమైనటువంటి సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనుక్షణం జనం మధ్యలోనే ఉంటూ జనం యొక్క గుండె చప్పుడులో తెలుసుకుని జనం కష్టాలను తీర్చి సంక్షేమాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈరోజు వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ హక్కు భూరక్ష పథక ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో వేదికను అలంకరించనున్నారు. నువ్వే కావాలి అన్నా అని 5 కోట్ల మంది ఒకటై అరిచిన గొంతుక జగన్. పుట్టుక పరమావధి పరోపకారం అని భావించిన నాయకుని జన్మదినం ఈరోజు. పెరిగిన పింఛన్ అందుకున్న అవ్వకళ్ళు శుభాకాంక్షలు చెబుతున్నాయి. గవర్నమెంట్ బళ్ళో బూట్లేసుకున్న కాళ్ళు ఆయనకి దర్పంగా జై కొడుతున్నాయి. డ్వాక్రా అక్క చెల్లెళ్ళు చప్పట్లు యావత్ రాష్ట్రంలో మారుమోగుతున్నాయి. 3 అక్షరాల జగన్, నవరత్నాల నాయకుడు జగన్, బీసీల వెన్నెముక జగన్, దళిత నీల్ జెండా జగన్, నాడు నేడు వెచ్చని అమ్మ ఒడిని ప్రకటించి వీ లవ్ రీడింగ్ రాబోయే యువతలో కాబోయే నాయకులను చూస్తున్న నిజమైన నవనాయకుడికి మరి ఈరోజు మనమంతా ఈ ప్రాంగణంలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం. నాన్నలోని రాజసం అమ్మలోని లాలిత్యం కలగలిపి సాగుతున్న జగనన్న పాలన నవ్యాంధ్ర నవనాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. సమస్త జన హృదయాలు కొంపెట్టి పలుకుతున్నవవిగో అన్నగుణాలు పరవశిస్తూ దీవిస్తున్నవిగో సమస్త జన హృదయాలు కొంపెట్టి పలుకుతున్నవవిగో పంచభూతాలు పరవశిస్తూ దీవిస్తున్నవిగో ధన్యమయ్యనే జన్మ జగ పుణ్యమోత్త విజయమ్మ మాగత జన్మ పుణ్య ఫలమ రాజన్న ఆశయపు వరమా విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిన్ను నూరే పలుకు జీవుల భాగ్య విధాత దుర్చాటు మా కన్నీరు అఖండ విజయాల విశ్వ విజేత వర్తిల్లు నిన్ను నూరే పలుకు జీవుల భాగ్య విధాత జన్మదినం ఐతిహాసకే సంతనోసుకే సర్వదాముదం రాజయామనే నవశతాయుషి ఈశ్వర సదా నక్షత్రు పుణ్యకర్మణా కీర్తి వర్షయా అగత జన్మ పుణ్య ఫలమ రాజన్న ఆశయపు వరమా విజయాల
విశ్వ విజేత వర్ధిల్లు నిండు నూరేళ్లు బడుగు జీవుల భాగ్య విధాత తుడిచావు మా కన్నీళ్లు అఖండ విజయాల విశ్వ విజేత వర్ధిల్లు నిండు నూరేళ్లు బడుగు జీవుల భాగ్య విధాత జన్మదినం ఇదం ఉన్నమవిగో జగనన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు పంచభూతాలు పరమశిస్తు దీవిస్తున్నవిగో జననేత వర్ధిల్లమణి నిన్ను నూరేళ్ళు సమస్త జన హృదయాలు గొంతెత్తి పలుకుతున్నవిగో పంచభూతాలు పరమశిస్తు దీవిస్తున్నవిగో ధన్యమయ్య నీ జన్మ జగ పుణ్యమూర్త విజయమ్మ మా గత జన్మ పుణ్య పరమ రాజన్న ఆశయపు వరమా విజయాల విశ్వ విజేత వర్ధిల్లు నిండు నూరేళ్ళు బడుగు జీవుల భాగ్య విధాత తుడిచావు మా కన్నీళ్లు అఖండ విజయాల విశ్వ విజేత వర్ధిల్లు నిండు నూరేళ్ళు బడుగు జీవుల భాగ్య విధాత జన్మదినం ఇదం ఐప్రియాసకే సంతనోతుతే సర్వదాముదం రాజయామహే అందరికీ స్వాగతం చెప్తూ ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాన్ని సిసిఎల్ఏ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ గారు వివరిస్తారు. With the kind permission of the Honorable Chief Minister, Happy birthday to you, Happy birthday to you, Happy birthday dear Jagananna, Happy birthday to you, may God bless you. May God bless you. May God bless you, dear Jagananna. May God bless you. Respected Honorable Chief Minister Shri Jagan Mohan Reddy Garu, Honorable Deputy Chief Minister Revenue Shri Dharmana Krishna Das Garu, Honorable Minister for Panchayati Raj Shri Pedireddy Ramchandra Reddy Garu, Honorable Minister for Municipal Administration and Urban Development Shri Bocha Satyanarayana Garu, Honorable Minister for Transport Shri Perni Venkatramaiah Garu, Honorable Minister for Civil Supplies Shri Kodali Shri Venkateshwar Rao Garu, Honorable Minister for Endowments Shri Vellampalli Srinivas Garu, Honorable MPs, Honorable MLAs, Local Jagayapeta MLA Shri Uday Bhanu Garu, Survey of India Nunchi Vachina, Survey General of India Lieutenant General Girish Kumar Garu, Principal Secretary Revenue, Commissioner Survey and Settlement, Special Chief Secretary Registration, Collector Krishna, Joint Collector Krishna, Revenue and Survey officials, all other dignitaries present on the dais, the people of Tekalapadu village and the Jagayapeta Mandal present on this occasion, the survey officials, survey teams from all the 13 districts, the representatives of the press and media, I extend a warm welcome to all of you on this momentous occasion of the launch of
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. Let me begin by wishing our Honorable Chief Minister a very happy birthday. We are indeed extremely proud that the Honorable Chief Minister has chosen this day to launch this program on resurvey and titling. Resurvey in the state is happening after 100 years, and this is the first state in the country which has taken up this massive program. 1.26 lakh square kilometers, 1.26 lakh square kilometers, 47,861 village habitations, 119 urban local bodies. This survey will be conducted in all these places all over the state of Andhra Pradesh, using the latest hybrid technology through the drones, GNSS rovers, in association with Survey of India. ఈ సర్వే అన్ని అయిపోయిన తర్వాత మనకి ప్రతి విలేజ్ కి డిజిటైజ్డ్ రికార్డ్స్, మ్యాప్స్, జియో కోఆర్డినేట్స్ తో ల్యాండ్ పార్సల్, యూనిక్ ఐడి నంబర్ తో ఉంటుంది. ఈ అన్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ రోజు తెక్కలపాడు గ్రామంకి, అట్లాగే ప్రతి గ్రామంలో ఏ గ్రామం ఎప్పుడు అయిపోతున్నాయి, ప్రతి ఫార్మర్ కి ఒకటి ప్రాపర్టీ టైటిల్ కార్డ్, ల్యాండ్ పార్సల్ మ్యాప్, ఎఫ్ఎంబి మ్యాప్ లాగా, అండ్ లొకేషన్ ఆఫ్ ద ల్యాండ్ పార్సల్ ఇన్ ద విలేజ్ మ్యాప్ మన ఇవ్వటం జరుగుతుంది. ఈ అన్ని సర్వీసెస్ కాకుండా క్రమంగా ఏ విలేజ్ కి మన రికార్డ్స్ తయారు అయిపోతున్నాయి, మన ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వీసెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా అదే గ్రామంలో ఓపెన్ అవుతున్నాయి. This will bring in a much better revenue administration in the state and finish these land litigation problems to a large extent. We will make standard operating procedures so that ఎప్పుడుని registration తర్వాత mutation గాని subdivision గాని ఏదైనా ప్రజలకి కావాల్సిన పని ఉంటే అది ఆ టైంలోనే కంప్యూటరైజ్ ఫార్మాట్ లోనే విలేజ్ లెవెల్లోనే మన అన్ని చేంజెస్ అవుతాయి. ఆ రికార్డ్స్ ఒకసారి కరెక్ట్ చేసిన తర్వాత 100% కరెక్ట్ రికార్డ్స్ మెయింటైన్ అవడానికి మనము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఈ రోజు ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేశారు. ఈ లాంచ్ తర్వాత ఈ డ్రోన్ 13 డ్రోన్స్ ఇప్పుడు ప్రతి విలేజ్ 13 విలేజెస్ కి వెళ్తుంది. Notifications all over the state has already been done. 70 base stations are being erected and they will be referenced to the National Spatial Geo-Reference Framework through the Survey of India. ఈ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చేసిన మ్యాసివ్ ఫ్రేమ్వర్క్ లో అవుతుంది. సచ్ అ మ్యాసివ్ ప్రోగ్రామ్, ఎంత పెద్ద ప్రోగ్రామ్ మనము సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేయాలి అంటే మన ప్రజలకి, మా ఫార్మర్స్ కి అందరికి చాలా సహకారం కావాలి. I am sure the people will participate wholeheartedly. There is no requirement except showing the boundaries of the land and in case it is required the land records. They will be given sufficient time. Mobile courts kuda pettunamu, prati mandal ki oka mobile court untundi. Edaina grievance unte Spandana grievance 1902 lo kuda grievance mention cheyachu. ఈ అన్ని పనులు మనము విజయవంతంగా చేస్తున్నాను. ప్రజల సహకారంతో నేను ఆశిస్తున్నాను. అంత పెద్ద కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో we are taking up after 100 years. This is a tribute to the great vision of our Honorable Chief Minister, Sri Jagan Mohan Reddy Garu. With his guidance and support and cooperation of all the stakeholders, we are sure to make this program
in a flagship program which will not only be a model for Andhra Pradesh, it will be followed by all the states of India. With these words, I welcome you all. Thank you. Jai Hind.